హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీతో మీషో నుంచి తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తాను. టోటల్గా 4 చూపిస్తాను. ఎవరు రివ్యూస్ కూడా ఇవ్వలేదు, అంత రేటింగ్ కూడా లేదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడు అందరు తీసుకునేయే మనం తీసుకోకూడదు. నేను రేట్తో సహా స్క్రీన్ మీద యాడ్ చేశాను, రేటు కూడా. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ డ్రెస్ అయితే మాత్రం లైట్ స్కై బ్లూ కలర్ అండి. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. సింపుల్ పార్టీస్ కానీ గుళ్ళకి వెళ్ళినా చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇదైతే బెనారసీ టైప్లో ఉందండి. ప్రింట్ అయితే కాదు, ఇదంతా సెల్ఫ్ వీవింగ్ అనమాట. చాలా బాగుంది చూడండి. ఇదైతే దుప్పట కూడా చాలా సాఫ్ట్గా అండ్ రిచ్గా కూడా ఉంది. నెక్ దగ్గర అయితే మగ్గం వర్క్ వచ్చింది, చూపిస్తాను దగ్గరికి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ అంతా వీవింగ్లా ఇచ్చారు, కింద కూడా మంచిగా లేస్ ఇచ్చారు, బాల్ లేస్, పైనేమో గోటా పట్టి లేస్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే 10/10 ఇచ్చేస్తాను. చాలా అఫీషియల్గా ఉంటుందండి నిజంగా. నేను అన్నీ స్టిచ్ చేసిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా బర్త్డే కోసం అని తీసుకున్నాను, కానీ స్టిచ్ చేయలేకపోయాను, లేట్ అయిపోయిందనమాట. అందుకు ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నాను. నిదానంగా నెక్స్ట్ అయితే అన్ని పండగలే కాబట్టి స్టిచ్ చేసి ఖచ్చితంగా వేసుకొని అయితే చూపిస్తాను. ప్యాంట్ కూడా ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు, 3 మీటర్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అంత లో క్వాలిటీ అయితే లేవండి. చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం నేను ఒక 5 మెటీరియల్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను వేసుకొని ఉన్నది కూడా నేను మీషోలో తీసుకున్నాను లాస్ట్ టైము. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవి నేను కొంచెం లైట్ కలర్స్ ట్రై చేశాను ఈసారి. చాలా బాగా వచ్చినాయి. కావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుకున్న మనకి ఇరిటేషన్ అనేది అయితే ఉండదు. నెక్ చూసారా, ముత్యాలు గ్లాస్ బీడ్స్ అండి. చాలా బాగుంది. హ్యాండ్ వర్క్, మధ్యలో నాట్ వర్క్ ఇచ్చారు, అదే ముడి కుట్ట అంటారు కదా, అది చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ మనము మంచి టైలర్ చేత స్టిచ్ చేయించుకుంటే, మంచి టైలర్ అంటే నేను ఎలా చెప్తున్నానంటే, మీకు రెగ్యులర్గా టైలర్స్ ఉంటారు కదా, నెక్ దగ్గర నీట్గా మనకి ఫినిషింగ్ ఇచ్చారనుకోండి, చూడ్డానికి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దుప్పటా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. లైట్ స్కై బ్లూ కలర్ అండి. లైట్ అంటే లైట్. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి, అన్నీ లైట్ కలర్సే, అన్నీ ఆసమ్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ అయితే లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఇందులో కూడా 4 కలర్స్ ఉన్నాయి. ఇందులో నేను తీసుకున్న కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. లైట్ కలర్ తీసుకున్నాను నేను. దీంట్లో కొంచెం డార్క్ కూడా ఉంది. ప్రెజెంట్ ఇంకా 3 కలర్స్ ఉన్నాయి, అవి ప్రెజెంట్ స్టాక్లోనే ఉన్నాయి. చూడండి ఒకవేళ కావాలి అంటే. ఇది కూడా ప్రింట్ అయితే కాదండి, ఇది కూడా వేవింగే. బెనారసీ సిల్క్ టైప్, చందేరి కాటన్ అలా అనమాట. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ అఫీషియల్గా కూడా ఉంటుంది వేసుకుంటే. కింద దీనికి కొంచెం ఒక 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. లాస్ట్లో కింద అయితే గోటాపట్టి లేస్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, ఆసమ్గా ఉంది. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. నాకైతే పర్సనల్గా డ్రెస్ మెటీరియల్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మీరు నా రీల్స్లో చూస్తున్నారా, నేను కుట్టుకున్న డ్రెస్సెసే ఉంటాయి. రెడీమేడ్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ రెడీమేడ్ వేసినా నేను ఆవాస బ్రాండ్ ఒకటే తీసుకుంటాను, ఇంకా వేరే అయితే ఏమీ తీసుకోను. చాలా తక్కువ, మ్యాక్సిమం నేనే కుట్టుకుంటాను నా డ్రెస్సెస్ అన్నీ. ఈ డ్రెస్ మెటీరియల్కి అయితే లేబుల్ కూడా ఉంది, మేడ్ ఇన్ ఇండియా అని, అండ్ వాళ్ళ బ్రాండ్ కూడా వేశారు. అది కనిపించలేదు సరిగ్గా అయితే. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ఇచ్చారు, ఫ్రంట్ మొత్తం ఫుల్ డిజైన్ ఉంది కాబట్టి బ్యాక్ అయితే ప్లెయిన్గా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ప్లెయినే. హ్యాండ్స్కి కొంచెం గోటపట్టి ఇచ్చారు, కనిపిస్తుందా మీకు? క్లియర్గా చూపించడం మర్చిపోయాను. గోటపట్టి లేస్ అనేది హ్యాండ్స్కి వస్తుంది. చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంది. ఈ డ్రెస్కి మనం స్ట్రైట్ ప్యాంట్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. యాంకిల్ ప్యాంట్ అంటారు కదా, అది స్టిచ్ చేస్తే మాత్రం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. టాప్ మనం ఫుల్ లెంత్ పెట్టేసుకొని స్ట్రైట్ ప్యాంట్ వేస్తే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ప్యాంట్కి ఇచ్చారు, 3 మీటర్స్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. అసలు ఈసారి ప్యాంట్ క్లాత్లు కూడా చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ది సెకండ్ది అయితే చాలా బాగా వచ్చింది క్లాత్. ఒకవేళ మనం ఫుల్ పటియాలా స్టిచ్ చేసుకోవాలి అన్నా కానీ సరిపోతుంది. ఇనఫ్ వాడిచ్చిన క్లాత్ అయితే సరిపోయేటట్టే ఇచ్చాడు ఫుల్ పటియాలాకి. నేనైతే స్ట్రైట్ ప్యాంట్ స్టిచ్ చేస్తాను అనుకుంటున్నాను, చూద్దాము.
చూడండి, నేనైతే కౌంట్ చేసి మరీ చూపిస్తున్నాను, ఓపెన్ చేయడం ఎందుకు అని లేయర్స్ వైజ్గా నేను చూపిస్తున్నాను మీకు. ఎలా ఉంది, మీకు ఏ డ్రెస్ బాగుందో కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ది సెకండ్ది చాలా బాగా నచ్చింది. చున్నీ కూడా చాలా హెవీగా ఇచ్చారు, లెంత్ కూడా 2.25 అలా ఉంటుంది, 2.5 వరకు కూడా చాలా లెంత్ ఉంది. ఈ దుప్పటా అయితే మాత్రం 2.25 మాత్రం ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ అయితే మాత్రం ఈ మెటీరియల్ అయితే కొంచెం తక్కువ కాస్టే పడింది నాకైతే. ఆన్లైన్ పే చేస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. ప్రతిదీ ఆన్లైన్ పే చేయండి, మీకు తక్కువకే వస్తాయి. నాకైతే ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన కాస్ట్ అన్నీ ప్రెజెంట్ ఉన్న కాస్ట్ అండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయిపోతుంది ఈ మెటీరియల్స్ అన్నీ బుక్ చేసి. ఈ మెటీరియల్ అయితే నాకు కలర్ నచ్చి తీసుకున్నాను. ఈ కలర్లో నా దగ్గర ఏ డ్రెస్ లేదు. నెక్ దగ్గర చూస్తున్నారా, కొంచెం వర్క్ అనేది పడలేదు మిషన్ మీద చేసేటప్పుడు, అది డ్యామేజ్ కాదు. నేను ఆ టైంలో చూసుకోలేదు, చూసుకోండి రిటర్న్ చేసేదాన్ని. ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే చూస్తున్నాను నేను కూడా. దీనికి ప్యాంట్ క్లాత్ అయితే ఓన్లీ 2 మీటర్స్ ఇచ్చారు. క్లాత్ అయితే బాగుంది, అంత తొందరగా అయితే పాడవదు. నాకు తెలిసి ఇది 500కి అలా వచ్చింది అంతే. నాకైతే ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. దుప్పటా అయితే దీనిది కూడా చాలా బాగుంది. కలర్ మాత్రం చాలా బాగుంది. ఇందులో కూడా ఒక 4 కలర్స్ ఉన్నట్టున్నాయి. మెరూన్ కూడా బాగుంది, కానీ ఆల్రెడీ నేను మెరూన్ తీసుకున్నాను లాస్ట్ టైం. నేను వేసుకొని ఉన్నాను కదా, సేమ్ కొంచెం అలానే ఉంది ఇంచుమించు. ఇదైతే గోల్డ్ కలర్తో వచ్చింది వర్క్, నేను వేసుకున్నది అయితే వైట్ కలర్తో వచ్చింది వర్క్. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈసారి 4 మెటీరియల్స్ బాగున్నాయి. ఏది కావాలన్నా మీరైతే పర్చేస్ చేసుకోండి. ఇది కలర్ ఎలా ఉంది చెప్పండి, నాకు బాగుంటుందా. ఈసారి నేను లైట్ కలర్సే తీసుకున్నాను, ప్రతిసారి డార్కే ఎందుకు అన్నట్టు ఈసారి లైట్ తీసుకున్నాను. ఇది ఒక్కటే కొంచెం డార్క్ తీసుకున్నాను. దీని చున్నీ అయితే ఎంత బాగుందో. నాకైతే చున్నీలు హెవీగా ఉంటే చాలా ఇష్టము. అంటే లైట్ వెయిట్గా ఉండాలి, హెవీగా ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, అలా ఆలోచిస్తాను. చున్నీలు నాకు చాలా ఇష్టము ఎందుకో. దుప్పటాస్ అంటే నేను విడిగా కొంటాను, చాలానే ఉన్నాయి నా దగ్గర విడిగా కొన్నాయి కూడా. అన్నీ కొంచెం వర్క్ వచ్చినాయి, అలాంటివే తీస్తూ ఉంటాను. ఎందుకో అలా ఇష్టం నాకు దుప్పటాస్ అంటే. డ్రెస్ సింపుల్గా ఉండాలి, దుప్పటా హెవీగా ఉండాలి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అని చెప్తున్నాను నేను. ఈ డ్రెస్ వచ్చేసి నా దగ్గర అయితే కోడ్ లేదండి, ఏమీ అనుకోవద్దు. కానీ ఇది నాకు బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది, వేరే దీది ఇచ్చింది, హర్యానా దీది. ఇది ఒకవేళ లింక్ దొరికితే మాత్రం కంపల్సరీ నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. నాకైతే ప్యాకింగ్ అలానే ఇచ్చారు, ప్యాక్ చేసేసి. మీషో కవరే ఉంది కదా అని చూపిస్తున్నాను. నాకు తెలిసి మీషోలో ఉంటుంది, నా కంటికి కనిపిస్తే మాత్రం కంపల్సరీ షేర్ చేస్తాను. చాలా బాగుంది. ఇది కంప్లీట్ వైట్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్ కూడా ప్లెయిన్, ఫ్రంట్ మొత్తము ఫుల్ సీక్వెన్స్ అనమాట. నా దగ్గర కంప్లీట్ వైట్ డ్రెస్ అస్సలు లేదు. ఫస్ట్ టైము, అంటే ఎప్పుడో వేసాను అంతకుముందు, చాలా డేస్ బిఫోర్. రీసెంట్గా అయితే నేను వైట్లో ఏమీ కొనలేదు. కింద అయితే కట్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది, చాలా బాగుంది. లింక్ మాత్రం నేను షేర్ చేస్తాను మీతో, తర్వాత వీడియోస్ అయినా కానీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. దుప్పటా అయితే హైలైట్ దీనికి మాత్రం ప్యాంట్ 4 మీటర్స్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది క్రేప్ కూడా మంచి క్వాలిటీ క్రేప్ అండి, ఇది కూడా చాలా బాగుంది. 4 మీటర్స్ ఇచ్చారు, టాప్ అండ్ బాటమ్కి ఇచ్చినట్టున్నారు, బాగుంది. చున్నీ అయితే మాత్రం ఫుల్ హెవీగా ఇచ్చారు. దీనికి కూడా 4 మీటర్స్ చూపిస్తున్నాను చూడండి లేయర్స్ అనేది, 1 2 3 4 అని. అంటే మొత్తం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ ఇవన్నీ ఓపెన్ చేసేసి ఎలా అంటే అలా పడేసాను. మళ్ళీ మొత్తం సెట్ చేసుకోవాలి కదా, నేనే ఫోల్డింగ్ చేయాలి, పెట్టాలి. వెంటనే అయితే స్టిచ్ చేయలేను, కొన్ని డేస్ పడుతుంది. అప్పుడొకటి స్టిచ్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకుంటాను, నా సెల్ఫ్ నేను వేసుకున్నది కూడా నేనే కుట్టుకున్నాను లాస్ట్ టైము. చున్నీ చూడండి, జార్జెట్లో వచ్చింది విత్ కట్ వర్క్. అసలు నాకు ఈ ప్రింట్ అయితే చాలా బాగా నచ్చింది. డ్రెస్ కన్నా ఈ దుప్పటానే నాకు అంత బాగా నచ్చింది. ఆ ప్రింట్ అయితే చాలా బాగుంది, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో. ఈ దుప్పటాని మనము ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, వేరే డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, ఎలా అయినా మల్టీపర్పస్గా చాలా విధాలుగా వాడచ్చు. ఈ డ్రెస్సెస్ అన్నీ త్వరలోనే స్టిచ్ చేసి మీతో షేర్ చేస్తాను. అవుట్పుట్ ఎలా వచ్చింది, నేను ఏ డ్రెస్ ఎలా డిజైన్ చేశాను అనేది కంపల్సరీ షేర్ చేస్తాను. ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. వీటి అవుట్పుట్ కోసము నేను వీలైతే
తొందరలోనే అప్లోడ్ చేస్తాను. నాకైతే చున్నీ బాగా నచ్చింది, వేసేసుకుంటున్నాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.